అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. ఇది డెల్ ఇన్స్పిరాన్ 5570 ల్యాప్టాప్ ఇంజు ప్రాబ్లంతో తీసుకున్నాను. ఈ వీడియోలో నేను ఇంజు ఎలా రిపేర్ చేస్తాను అనేది కంప్లీట్గా మీరైతే తెలుసుకోవచ్చు. ఇది డెల్ ఇన్స్పిరాన్ 5570 ల్యాప్టాప్, చాలా మంచి ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ ప్రాబ్లం ఏంటంటే చూడొచ్చు, మీరు ఓపెన్ చేస్తే రైట్ సైడ్లో కంప్లీట్గా ఇంజ్ అనేది డ్యామేజ్ అయింది. సో కండిషన్ అయితే చూడొచ్చు. ఈ ప్రాబ్లంతో నేను తీసుకున్నాను. ఇంజు కంప్లీట్గా డ్యామేజ్ అయింది. ప్యానెల్ బ్రేక్ అయ్యి ఇంజ్ అనేది డ్యామేజ్ అయింది, చూడొచ్చు. ఈ ప్రాబ్లంతో తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ను నేను నిదానంగా ఓపెన్ చేయాలి, లేదంటే మాత్రం స్క్రీన్ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఎప్పుడైతే ఇంజు బ్రేక్ అవుతా ఉందో అప్పుడు ప్యానెల్ ఇట్లా గ్యాప్ వస్తూ ఉంటుంది అండ్ కేబుల్ కూడా బయటికి వస్తుంది. ఇక్కడ మీరు కేబుల్ చూసారు కదా, కేబుల్ బయటికి వస్తుంది. దీనివల్ల ఏమైతే అంటే కేబుల్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు డ్యామేజ్ అయితే అంటే ఈ ప్యానెల్ మధ్యలో లాక్స్ ఉంటాయి. ఈ లాక్స్ మధ్యలో కేబుల్ కూర్చోవడానికి ఆ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ మధ్యలోనే కేబుల్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇట్లా ప్యానెల్ డ్యామేజ్ అవుతుందో అప్పుడు కేబుల్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఏమైతే అంటే కేబుల్ రాపిడికి గురై కేబుల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను చూపించాను. సో ఇప్పుడు ప్యానెల్ని నేను నిదానంగా ఓపెన్ చేస్తా. బ్యాక్ సైడ్ ప్యానెల్ పై ఉన్న అన్ని స్క్రూస్ రిమూవ్ చేయాలి. అన్ని స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత నిదానంగా ఒక సైడ్ నుంచి ప్యానెల్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది, బ్యాక్ ప్యానెల్ను. సో బ్యాక్ ప్యానెల్ని అయితే రిమూవ్ చేసిన. ఫ్రెండ్స్ చూడొచ్చు లోపల ఎంత డస్ట్ ఉందో. సో ఇట్లా వాడితే ఏమైతే అంటే ల్యాప్టాప్ తొందరగా డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కాకుండా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి జనరల్ సర్వీస్ చేయించుకోవాలి. జనరల్ సర్వీస్ చేయించుకుంటే డస్ట్ అనేది క్లీన్ అవుతుంది. డస్ట్ క్లీన్ అవ్వడం వల్ల ఏమైతే అంటే ల్యాప్టాప్ అనేది ఓవర్ హీట్ నుంచి రక్షించబడుతుంది. ఎప్పుడైతే డస్ట్ అనేది ఒక ప్లేస్లో ప్రాపర్గా ఉంటుందో ఆ ప్లేస్లో ఐసీ ఉన్నట్టయితే ఐసీ ఓవర్ హీట్ అయ్యి బర్న్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా జనరల్ సర్వీస్ చేయించుకోవాలి. ఫస్ట్ బ్యాటరీని రిమూవ్ చేస్తాను నేను. తర్వాత ఇంజుకున్న స్క్రూస్ అయితే నెమ్మదిగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఓల్డ్ మోడల్లో ఏంటంటే ఈ వైఫై కేబుల్ కూడా స్క్రీన్లో నుంచే వస్తాయి. కాబట్టి వైఫై కేబుల్ను కూడా కనెక్షన్ రిమూవ్ చేయాలి. వైఫై కేబుల్ కనెక్షన్ రిమూవ్ చేయాలి. డిస్ప్లే కేబుల్ను కూడా వేరు చేయాలి. స్క్రీన్ నుంచి అయితే మదర్ బోర్డు ప్యానెల్ను నేను వేరు చేసిన. అండ్ ఇప్పుడు జాగ్రత్తగా షార్ట్ కాకుండా ఈ ప్యానెల్ను వేరే కడ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూడండి కస్టమర్ ఫెవికిక్ పెట్టిండు, అయినా కానీ ప్యానెల్ బ్రేక్ అవుతానే ఉన్నది. ప్యానెల్ బ్రేక్ అవడమే కాకుండా ఇంజు కూడా డ్యామేజ్ అయింది. సో ఎప్పుడైతే బ్రేక్ స్టార్ట్ అయిందో ఆ టైంలోనే వెంటనే మీరు సర్వీస్ చేయించుకోవాలి, లేదంటే మాత్రం అది ప్యానెల్లే కాకుండా ఇంజు బ్రేక్ అవుతుంది. ఇంజుతో పాటు కొన్ని టైంలో స్క్రీన్ కూడా డ్యామేజ్ అవుతుంది. కొన్ని టైంలో ఇంకా ఏమవుతుంది అంటే ఒకవేళ డిస్ప్లే కేబుల్ కనుక షార్ట్ అయితే అప్పుడు ల్యాప్టాప్ మదర్ బోర్డు కూడా డెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రాబ్లం స్టార్ట్ అయినా వెంటనే ల్యాప్టాప్ను సర్వీస్ చేయించుకోవాలి. స్టిక్కర్లు వేయడం, టేప్లు వేయడం, ఫెవికిక్లు పెట్టడం అట్లాంటివి చేస్తే మాత్రం ఏమైతే అంటే ఇంకా డ్యామేజ్ రోజు రోజుకి ఎక్కువనే అవుతూనే ఉంటుంది. సో అలా చేయకుండా వెంటనే సర్వీస్ అయితే చేయించుకోండి.
పై ప్యానల్ అయితే నేను రిమూవ్ చేసిన చూడొచ్చు. రిమూవ్ చేస్తే ఇక్కడ ఇంజ్ ఇక్కడ ఉంటుంది. సో ఇంజ్ అనేది ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది మీరు చూడొచ్చు. ఇంజు బేస్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఇంజు కూడా బ్రేక్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్లో ఇంజి చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో కూడా డ్యామేజ్ ఉంది ఇక్కడ చూడొచ్చు. సో ఇదొకటి పోయింది థ్రెడ్డింగ్, అండ్ ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి థ్రెడ్డింగ్. ఆల్మోస్ట్ అన్ని థ్రెడ్డింగ్ పోయింది. లెఫ్ట్ సైడ్లో కూడా ఆల్మోస్ట్ 4 ఉన్న థ్రెడ్డింగ్లు 4 లెఫ్ట్ సైడ్లో 4 థ్రెడ్డింగ్ ఉన్నాయి. 4 థ్రెడ్డింగ్లు కూడా పోయినాయి మీరు చూడొచ్చు. సో ఇట్లా డ్యామేజ్ అనేది మనకు ఓపెన్ చేస్తే ఏర్పడుతుంది. సో పైన కూడా థ్రెడ్డింగ్ అనేది కంప్లీట్గా పోయింది. యాక్చువల్లీ ఇంజ్ అయితే ఇట్లా ఉంటుంది, కానీ బ్రేకేజ్ వల్ల మనకు రైట్ సైడ్ ఇంజ్ అనేది డ్యామేజ్ అయింది మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ప్యానల్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది బేసు. ఇక్కడ కూడా బేస్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయింది. ఈ మోడల్లో ఇంజ్ అనేది లెంతీ వస్తుంది. ఇది బ్రేక్ అయింది. నేను గ్యాస్ వెల్డింగ్ చేశాను. సో ఇప్పుడు ఈ ఇంజులని మనం సేమ్ ప్లేస్లో మౌంట్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం గ్యాప్ ఎక్కువ వచ్చినా మనకు ల్యాప్టాప్ ప్యానల్ అనేది గ్యాప్ వస్తుంది. సో జాగ్రత్తగా చాలా నిదానంగా చేయాల్సి ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో ప్యానల్ అండ్ ఇంజు బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంజ్ అనేది టైట్ అవ్వడం వల్ల ప్యానల్ ఇంజు బ్రేక్ అయింది. ఫస్టే నేను ఇంజును లూజ్ చేస్తా, లేదంటే మాత్రం మళ్ళీ ప్యానల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇంజు మూమెంట్ ప్రాపర్గా ఉండేంత వరకు నేను ఇంజిన్ అయితే లూజ్ చేస్తా. ఇంజు మూమెంట్ను నేను ప్రాపర్గా ఫిక్స్ చేశాను. సో ఇప్పుడు ఇంజును మౌంట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా స్క్రీన్ అనేది నేను పక్కన పెట్టేస్తా, ఎందుకంటే స్క్రీన్ ఉండడం వల్ల ఇంజు ఫిక్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. థ్రెడ్డింగ్ను ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి ఇంజు హైట్ను నేను చెక్ చేసుకుంటా, లేదంటే మాత్రము ఇంజు అనేది బాగా పైకి వస్తుంది. సో ఇంజు ప్రాపర్గా నేను ఫిక్స్ చేయడానికి అందుకనే ఎక్కువ టైం తీసుకుంటా. ఇప్పుడు ఈ పౌడర్తో నేను స్ట్రాంగ్ బేస్ను తయారు చేస్తా. థ్రెడ్డింగ్ అయితే వేసా. సో ఇప్పుడు నేను ఇంజు బేస్ను ప్రాపర్గా ఫిక్స్ చేస్తా. ఇప్పుడు స్క్రూ అనేది నేను ఫిక్స్ చేస్తా.
ఓల్డ్ స్క్రూస్ తీసుకొని మిస్ అయిన స్క్రూలను నేను ఫిల్ చేస్తూ ఉన్నా. ఇక్కడ చూడొచ్చు అన్ని స్క్రూస్ అయితే ఫిక్స్ చేసిన. ఇప్పుడు ఫైనల్గా నేను ఏం చేస్తానంటే స్క్రీన్ను యాడ్ చేస్తా. స్క్రీన్ అయితే యాడ్ చేస్తా. స్క్రీన్ యాడ్ చేసా. ల్యాప్టాప్ ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉన్న కనెక్టర్ అనేది లూజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫ్లిక్కరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసము నేను టేప్ని అయితే యాడ్ చేస్తా. యాడ్ చేసి మళ్ళీ యథావిధంగా స్క్రీన్ అయితే ఫిక్స్ చేస్తా. ఇప్పుడు స్క్రీను స్క్రూస్ ఫిట్ చేస్తా. మరొకసారి ఇంజిన్ యొక్క మూమెంట్ చెక్ చేసుకుంటా. చెక్ చేసుకొని ఫైనల్గా ఇప్పుడు బేస్ని అయితే ఫిక్స్ చేస్తా. ఇప్పుడు స్క్రీన్ కేబుల్ యొక్క లాక్స్ ఉంటాయి. ఆ లాక్స్ మధ్య స్క్రీన్ కేబుల్ను నేను ఉంచుతాను. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎప్పుడైతే ప్యానెల్ డ్యామేజ్ అవుతూ ఉంటుందో అప్పుడు స్క్రీన్ కేబుల్ యొక్క లాక్స్ నుంచి ఈ కేబుల్ అనేది బయటికి వచ్చి అప్పుడు రాపిడికి గురైతే స్క్రీన్ కేబుల్ డ్యామేజ్ అయ్యి ల్యాప్టాప్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీ ల్యాప్టాప్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, ఎప్పుడైతే మీ ల్యాప్టాప్ డ్యామేజ్ అవుతూ ఉంటుందని మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు సర్వీస్ చేయించుకోండి. లేదంటే మాత్రము ల్యాప్టాప్ కూడా డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాపర్గా ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది, చూడొచ్చు గ్యాప్ లేకుండా. ల్యాప్టాప్లో డస్ట్ ఉంది కదా, ఈ డస్ట్ను నేను కంప్లీట్గా క్లీన్ చేస్తా. ఇక్కడ కూడా థ్రెడ్డింగ్ పోయింది. ఈ థ్రెడ్డింగ్ను నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఇది జాగ్రత్తగా చేయాలి, లేదంటే మాత్రం పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నేనేం చేస్తానంటే ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్ కార్డ్ మీద నేను థర్మల్ పేస్ట్ను యాడ్ చేస్తా. థర్మల్ పేస్ట్ను యాడ్ చేయడం వల్ల ల్యాప్టాప్ యొక్క హీట్ అనేది తగ్గిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్కు నేను థర్మల్ పేస్ట్ను యాడ్ చేస్తా. థర్మల్ పేస్ట్ని యాడ్ చేసా. మళ్ళీ నేను ఈ హీట్ సింక్ను అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నా. నేను స్క్రీన్ యథావిధిగా ఫిట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడైతే స్క్రీన్ను నేను ఫిట్ చేస్తూ ఉన్నా. స్క్రీన్ కేబుల్ను ఫిక్స్ చేసిన అండ్ విధిగా మళ్ళీ వైఫై కేబుల్ను నేను వైఫై చిప్కి యాడ్ చేస్తూ ఉన్నా.
సో ఇప్పుడు నేను అన్ని కేబుల్ పెట్టేసా. లాస్ట్గా నేను బ్యాటరీ పవర్ను ఇన్సర్ట్ చేస్తూ ఉన్నా. ప్యానల్ బ్యాక్ సైడ్ ఉన్న 3 స్క్రూస్ మాత్రమే ఫిట్ చేస్తూ ఉన్నా, ఎందుకంటే ఇంజు ప్రొటెక్షన్ గురించి. ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు ఏమైతే అంటే ఇంజు బేస్లకు ఖచ్చితంగా ఆ 3 సైడ్ ఉన్న 3 స్క్రూస్ అయితే నేను ఫిట్ చేసిన, ఎందుకంటే చెక్ చేసుకోవడానికి మనం ల్యాప్టాప్ను ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇవి ప్రొటెక్షన్గా ఉంటుంది, లేదంటే మాత్రం ఇంజు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ల్యాప్టాప్ను ఓపెన్ చేస్తూ ఉన్నా, చూడండి ఈజీగా ఓపెన్ అయింది అండ్ ఈజీగా క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడు నేను పవర్ బటన్ అయితే టర్న్ ఆన్ చేసా అండ్ ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ అయింది. చూడొచ్చు డిస్ప్లే కూడా ప్రాపర్గా ఉంది. ఇంజు మూమెంట్ అనేది ప్రాపర్గా ఉంది, మీరు చూడొచ్చు. చూసారు కదా, ల్యాప్టాప్ ప్యానల్ డ్యామేజ్ స్టార్ట్ అయిన వెంటనే మీరు సర్వీస్ చేయించుకోండి. టేపులు వేయడం, స్టిక్కర్లు వేయడం, లేదంటే నెగ్లెక్ట్ చేసి అలానే యూజ్ చేయడం వల్ల ఏమైతే అంటే ప్యానల్ డ్యామేజ్ అనేది ఇంకాస్త డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఏమైతే అంటే ఇంజు బ్రేక్ అవుతుంది. తర్వాత ఏమైతే అంటే కొన్ని టైంలో స్క్రీన్ డ్యామేజ్ అవుతుంది, లేదంటే డిస్ప్లే కేబుల్ అనేది కట్ అవుతుంది. డిస్ప్లే కేబుల్ కట్ అయితే ల్యాప్టాప్ డెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ల్యాప్టాప్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు ల్యాప్టాప్ను సర్వీస్ చేయించుకోండి. అండ్ మీ ల్యాప్టాప్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ ఛానల్ తెలుగు వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.